ఏపీలో ఎన్నికల పోరు ఆసక్తికరంగా మారుతోంది. 3 పార్టీల కూటమి అధికారం దక్కించుకోవటమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. జగన్ ఎలాగైనా అధికారం నిలబెట్టుకోవటమే టార్గెట్గా ముందుకు వెళ్తున్నారు. అటు పీసీసీ చీఫ్ షర్మిల సైతం జగన్ను టార్గెట్ చేస్తున్నారు. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం పైన అందరిలో ఆసక్తి నెలకొంది. ఈ నియోజకవర్గం పైన జగన్ ఫోకస్ చేశారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. ఎలాగైనా పిఠాపురం నుంచి గెలవాలనేది పవన్ లక్ష్యంగా ఉంది. అక్కడ టీడీపీ ఇన్ఛార్జ్ వర్మ సహకారం కోరారు. పవన్ను గెలిపిస్తామని వర్మ చెబుతున్నారు. వైసీపీ నుంచి వంగా గీత 3 నెలల కాలంగా ప్రచారం చేస్తున్నారు. సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు తొలుత సహకరించకపోవటంతో సీఎం జగన్ మాట్లాడి ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. గీత గెలుపుకు సహకరించాలని సూచించారు. దీంతో సీఎం జగన్ పిఠాపురం పైన ప్రత్యేకంగా ఫోకస్ చేశారు. అక్కడ ప్రచారానికి నిర్ణయించారు. ప్రత్యేకంగా భారీ సభకు సిద్ధం అవుతున్నారు. బస్సు యాత్ర చేస్తున్న జగన్ ఎప్పటికప్పుడు నియోజకవర్గాల వారీగా పరిస్థితులపైన ఆరా తీస్తున్నారు. టీడీపీ, జనసేన నుంచి కొందరు నేతలు వైసీపీలో చేరేందుకు మంత్రాంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ముద్రగడ గ్రామాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు జగన్ నియోజకవర్గంలో ప్రచారం చేయటం ద్వారా కలిసి వస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. దీంతో కొత్త మేనిఫెస్టో పైన జగన్ కసరత్తు చేస్తున్నారు. మేనిఫెస్టోలని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లటంతో పాటుగా ఎన్నికల ప్రచారం వేగవంతం చేసేలా ఈ నెల 3వ వారం నుంచి రోజుకు 3 సభల్లో ప్రసంగించేలా జగన్ షెడ్యూల్ ఖరారవుతోంది. దీంతో ఈ నెల 18న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల తరువాత ఏపీ ఎన్నికల రాజకీయం కొత్త టర్న్ తీసుకునే అవకాశం ఉంది. థాంక్ యూ వాచ్ మై న్యూస్.